సాధారణంగా చిన్న పిల్లలు చిప్స్ చాక్లెట్లు తింటూ ఉంటారు. ఎంత వారించినా అవి తినడం మాత్రం మానరు. తల్లిదండ్రులు పిల్లల అల్లరిని తగ్గించడానికి కూడా చిప్స్ చాక్లెట్లు కొరిస్తూ ఉంటారు. పక్క చిప్స్ తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా చిప్స్ ప్యాకెట్ల కంపెనీలు వారి సేల్స్ పెంచుకోవడానికి రకరకాల ఆఫర్లు పెడుతూ ఉన్నారు. వాటిని కనిపించేలా టీవీల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి తోడు కొన్ని కంపెనీలు చిప్స్ ప్యాకెట్లలో మినియేచర్ బొమ్మలను పెట్టి అమ్ముతున్నారు. విషయంలోకి వెళితే చిప్స్ ప్యాకెట్ ఓ చిన్నారి నిండు ప్రాణం తీసింది. ఈ బొమ్మల వల్ల పిల్లలు మరింత ఆకర్షితులై చిప్స్ ప్యాకెట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటిల్లో వచ్చిన బొమ్మలతో ఆడుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లలో వచ్చిన ఓ చిన్న బొమ్మను 4 ఏళ్ల బాలుడు గుటుక్కును మింగేశాడు. అది గొంతులో అడ్డుపట్టడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాడు. గమనించిన తల్లిదండ్రులు పరుగున హాస్పిటల్కు తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. ఇక మరిన్ని వివరాల్లో గనుక వెళ్తే ఒడిశాలోని కంధమాల్ జిల్లా ముసుమహాపాడ గ్రామానికి చెందిన రంజిత్ ప్రధానికి 4 ఏళ్ల కుమారుడు బిగిలున్నాడు. సోమవారం పని మీద బయటకు వెళ్లిన రంజిత్ ఇంటికి వెళుతూ పిల్లాడి కోసం ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో చిన్న తుపాకీ బొమ్మ కనిపించింది. సంబరంగా చిప్స్ ప్యాకెట్ అందుకున్న బాలుడు అల్లంత దూరం వెళ్లిపోయి చిప్స్ తింటూ ఆడుకోసాగాడు. అయితే గన్ బొమ్మ కూడా చిప్స్ అనుకున్నాడో ఏమో గానీ ఉన్నట్టుండి దాన్ని కూడా నోటులో పెట్టుకొని మింగేశాడు. దీంతో అది గొంతుకు అడ్డుపడిపోయింది. ఊపిరాడక బాలుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే గమనించిన తల్లిదండ్రులు బాలుడు గొంతులో బొమ్మ తుపాకీని తొలగించడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డేరింగ్బాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పరుగు తీశారు. అయితే బిగిల్ ఆసుపత్రికి చేరేలోపే దారుల్లోనే మరణించాడు. ఆసుపత్రిలో డాక్టర్లు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గొంతులో ఇరుక్కున్న బొమ్మ వల్ల బాలుడి వాయు మార్గం మూసుకుపోయిందని, అందుకే బాలుడు మరణించాడని ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి వైద్య అధికారి జకేష్ సమంతరాయ్ తెలిపారు. బాలుడి మరణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. మరి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. పిల్లలకి ఏదైనా కొనిచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు వహించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.